హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బ్లాగ్ మీ అందరికీ తెలుసు కదా, వరమహాలక్ష్మి బ్లాగ్. సో ఈ బ్లాగ్లో అయితే మీ అందరికీ వరమహాలక్ష్మి బ్లాగ్ ప్రిపరేషన్స్ తర్వాత పూజ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో షార్ట్ అండ్ స్వీట్గా పెట్టేద్దాము అని, లేదా ఎక్కువ లెంత్ వచ్చింది అంటే మాత్రం 2 బ్లాగ్స్గా షేర్ చేసుకుంటాను. అండ్ ఎవ్రీ ఇయర్ మీరు మా ఇంట్లో జరిగే వరమహాలక్ష్మి బ్లాగ్ చూసే ఉంటారు, కానీ ఈసారి చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో వాళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది అని కొంచెం డీటెయిల్గా షేర్ చేసుకుందాము అని అయితే అనుకుంటున్నాను. ఎలా చేసుకున్నాం ఏంటి అన్నది మీరు కూడా చూసేసేయండి. ఈ బ్లాగ్లో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో నేనైతే వర్క్ ఆ తర్వాత పండగ ఎలా బ్యాలెన్స్ చేశాను అని అయితే షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఈసారి ఎవరు హెల్ప్కి లేరనమాట. మామూలుగా అయితే మా అత్త వచ్చేది, కాకపోతే ఈసారి రాలేదు. సో అందుకని నేను కుమార్ మాత్రమే చేసుకున్నాం పండగ ప్రిపరేషన్స్ అంతా. సో ఎలా చేసుకున్నాము ఏంటి అన్నది అయితే ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో ఇదైతే గురువారం నైట్ అనమాట. సో వర్క్ అంతా అయిపోయాక వెళ్ళి షాపింగ్ అంటే బయట నుండి తెచ్చుకోవాల్సిన ఐటమ్స్ అని తెచ్చుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా పూజ రిలేటెడ్ అంటే మామూలుగా మన పూజ గది ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసుకుని తర్వాత ముగ్గు పెట్టుకుందామని అయితే అనుకున్నాను. సో దానికి కూడా ఫ్రెష్ అప్ అయిపోవాలి కాబట్టి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంకా అంత లోపల కుమార్ అయితే లోపల మాప్ పెట్టేస్తున్నాడు. ఈ ముగ్గు అంతా స్టార్ట్ చేసిందే నేను ఆల్మోస్ట్ ఒక 12 o'clock అయి ఉంటుంది. అంటే గురువారం నైట్ 12 o'clock అట్లా అయి ఉంటుంది. సో ముగ్గు కూడా అంతే సింపుల్గా పెట్టుకున్నాను. నాకు కలర్స్తో అంత ముగ్గు పెట్టడం అంతగా ఇష్టము ఉండదు, అంతగా రాదు కూడా. సో ఇలా రెడ్ అంటే మట్టి కలర్ ఉంటుంది కదా, దాంతోనూ మామూలు ముగ్గు పిండితో పెట్టుకోవడమే నాకు చాలా ఇష్టము. సో అలాగే పెట్టుకుంటాను ఎప్పుడు. అండ్ ఇంకా వేరే పూజ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసుకొని ఇప్పుడైతే పూజ గది అంతా ఫస్ట్ రెడీ చేసేద్దాము. ఆ తర్వాత అమ్మవారి కూర్చోపెట్టడము అంతా స్టార్ట్ చేసుకుందాము అని చెప్పి అయితే ఫస్ట్ మామూలుగా మనం పూజ చేసుకునే గదిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ. మామూలు పండగలకి ఇలా వరమహాలక్ష్మి పండగకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ పండగకి ఎంత చేస్తున్న పని అస్సలు అయిపోయింది అన్నట్టే అనిపియదనమాట. ఏదో ఒక పని మిగిలిపోయిందే అన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. సో ఈ పండగకి అంతే అనమాట. చేస్తూ ఉంటాము. అసలు ఎప్పుడైపోతుంది, ఎంత త్వరగా చేయాలి, ఎంత సింపుల్గా కూర్చోపెట్టాలి, అసలు డెకరేషన్ వద్దు అనుకున్నా కూడా చాలా పని అయితే ఉంటుంది. పూజ రిలేటెడ్ పనులే చాలా ఉంటాయి. సో ఇంకా అమ్మవారిని ఇలా శారీ కట్టి కూర్చోపెట్టడం అంటే ఇంకా ఎక్కువ పని ఉంటుంది. సో అందుకని ఇంకా ఆ రోజు నైట్ పడుకోలేదనమాట నేను. ఇంకా కంటిన్యూస్గా బయట పనులు చేసుకొని ఇంట్లో పూజ గది క్లీన్ చేసుకున్నాక ఇంకా డైరెక్ట్గా అమ్మవారి శారీ ప్లీటింగ్ అంతా స్టార్ట్ చేశాను. అండ్ నేనైతే ఎప్పుడు సింపుల్గానే కూర్చోబెడతాను, ఎక్కువ హడావిడి చేసుకోను. నాకు ఎలా అంటే అమ్మవారిని లక్షణంగా కూర్చోబెట్టడం ఇష్టము. చాలా ఏంటంటే ఐరన్ చేసి ప్లీట్స్ నీట్గా కూర్చోబెట్టాలి అలా నాకు నచ్చదనమాట. నాకు కొంచెము అమ్మవారి మెస్సీగా ఆ కళ అనేది రావాలి అన్నట్టుగానే నాకు ఎలా అమ్మవారు సెట్ అవుతుందో ఫస్ట్ టైం అలానే కూర్చోపెట్టేస్తాను. ఎక్కువ ప్లీట్స్ని అరేంజ్ చేయడము, ఎక్కువ పిన్స్ పెట్టడము అలాంటివన్నీ చేయననమాట నేను. సో పిన్స్ కూడా అంత చాలా తక్కువ, మ్యాక్సిమం 1-2 పిన్స్ పెట్టి మేనేజ్ చేసేస్తానమాట. సో అక్కడ శారీ అంతా రెడీ చేసేసాక ఇంకా మామూలుగా పూజ అంటే అమ్మవారి రిలేటెడ్ పూజ పనులు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. సో అవన్నీ క్లీన్ అయిపోయాక ఇప్పుడు మొదలు పెడుతున్నాను. అమ్మవారి ముక్కువాడ, ఆ తర్వాత అమ్మవారి కలశం కూర్చోపెడతారు కదా, సో అదైతే స్టార్ట్ చేస్తున్నాను. మామూలుగా మా ఇంట్లో పద్ధతి మేము ఎలా ఫాలో అవుతాము అంటే, ఇలా ఫస్ట్ అమ్మవారికి శారీ కడతాం కదా, అందులో బియ్యం నింపుతాము. సో బియ్యం నింపి అందులో అమ్మవారిని అంటే ఆ చెంబుకి అమ్మవారి రూపాన్ని పెడతామనమాట. ఆ తర్వాత కింద ఒక కలశం పెడతాము. ఆ కలశంలో అమ్మవారిని మనము పూజ చేస్తాము అన్నట్టుగా మేమైతే భావిస్తాము. మా సైడ్ అంతా రూపు కొనుక్కొని రావడము అట్లాంటివంతా అంటే మా ఇంట్లో లేదు. సో నాకు వేరే వాళ్ళు చేస్తారో లేదో తెలియదు, కానీ మా ఇంట్లో అయితే మేము అది ఫాలో అవ్వము. అమ్మవారిని కూర్చోపెట్టుకొని అమ్మవారికి డైరెక్ట్గా పూజ చేసేస్తాము. ఈసారి హెల్ప్‌కి చాలా తక్కువ మంది, అంటే ఎవ్వరు లేరు. కుమారు నేనే చేసుకుంటున్నాం కదా, అస్సలు అమ్మవారు కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదనిపించింది. ఒకేసారి అలా కట్టేసాను. అలాగే కుదిరిపోయిందనమాట. ఎక్కువగా అరేంజ్ చేయడము అట్లాంటివన్నీ రాలేదు. అసలు నాకెంత హ్యాపీ అయిపోయిందో. అబ్బా! ఒకేసారికి కుదిరిపోయింది అమ్మవారి శారీ. అమ్మవారికి నచ్చిందేమో ఆ చీర, అందుకని అలా అంత ఫాస్ట్‌గా కూర్చోబెట్టుకునేసింది అని. యాక్చువల్లీ శారీ అనమాట. శారీ చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అది గద్వాల్ శారీ అదైతే ఆషాఢం సేల్‌లో కొనుక్కున్నాను నేను.
చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది. సో, ఒక 1 డే ఫుల్ క్యారీ చేసినా కూడా మనము అంత కంఫర్ట్ ఉందనమాట. సో, నాకది అందుకనే అంత ఈజీ అయిపోయింది అమ్మవారి శారీ కట్టడము అనైతే అనిపిచ్చింది. సో, ఇలా అమ్మవారిని ఫస్ట్ ఇక్కడ రెడీ చేసేసాను. ఆ తర్వాత అమ్మవారిని యాక్చువల్ ప్లేస్‌లో మేము ఎక్కడైతే పూజ గది ముందు కూర్చోపెట్టాలనుకుంటున్నామో అక్కడికి తీసుకొనెళ్ళి కంప్లీట్ చేస్తాను. సో, ఇది జస్ట్ ఔటర్ లుక్. కంప్లీట్ అయిపోయాక ఎలా ఉంటుంది మా ఇంటి అమ్మవారు అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఎవరు లేరు హెల్ప్ చేయడానికి. సో, నేను కొంచెం సపోర్ట్ తీసుకొని ఇదంతా ట్రై చేసేసి అమ్మవారికి ప్లీట్స్ అంతా నీట్గా పెట్టాలి. యాక్చువల్లీ దీని మీద పీట మీద యాక్చువల్లీ ఎక్కడ మేము అమ్మవారిని కూర్చోబెడతామో అక్కడే పెట్టి పీట మీద ముగ్గేసి నేనైతే అమ్మవారిని కూర్చోబెట్టాలి. జస్ట్ హైట్ చెక్ చేసుకుందాము అని ఇక్కడ కూర్చోబెట్టాను. సో తర్వాత అమ్మవారిని ఎక్కడ నేను రెడీ చేసుకున్నానో అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టి తర్వాత మీకు ఎలా ఉంది అన్నది అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ పీట మీద అమ్మవారిని శారీ కట్టి కూర్చోపెడతాను. అందుకనే ఇక్కడ ఒక తెల్ల పంచి మామూలుగా ఇదే వాడతాను నేను ఎవ్రీ ఇయర్. సో అది నీట్గా వాష్ చేసి అది అలా పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి పద్మ ముగ్గు వేసేసి తర్వాత అమ్మవారిని అయితే కూర్చోపెడతాను. ఇక్కడ దాని ముందు మామూలుగా కలశం మనం ఏదైతే పెట్టుకొని పూజిస్తామో ఆ కలశం పెట్టుకుంటాను. చూస్తున్నారు కదా ఎంత బాగా బొమ్మ మాదిరి వచ్చి కూర్చుంది అని అయితే అనిపించింది అనమాట నాకు. చాలా చాలా ఫాస్ట్గా అమ్మవారి శారీ కట్టేశాను ఈసారి. మామూలుగా ఇంత ఫాస్ట్గా అవ్వదు, కాకపోతే ఈసారి మాత్రము ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్లో అయిపోయింది అమ్మవారి శారీ ప్లేటింగ్ అని అయితే అనిపించింది నాకు. అమ్మవారిని ఇంతవరకు కూర్చోపెట్టేసరికి పొద్దున్నే 5 o'clock అయిపోయింది. ఇంకా అప్పుడు కుమారు లేచి నైవేద్యాలు ప్రిపేర్ చేస్తాను అని అయితే చేస్తున్నాడు. నేను ఇక్కడ అక్కడ 2 చోట్ల చూడలేను అని చెప్పి కుమారే హెల్ప్ చేస్తున్నాడు ఈసారి అయితే. పసుపు మర్చిపోదు ముందు కలర్ ఆడుంది. పసుపు ఉప్పు అన్నాడు. ఒక గ్లాస్ బెల్లము దంచి కొట్టు. ఇప్పుడు పనులు అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి. ఎందుకంటే కుమార్ కూడా లేచి వచ్చారు కాబట్టి ఫాస్ట్గా హెల్ప్ చేసేస్తాడు. అండ్ అప్పటికే ఆల్మోస్ట్ 6 గంటలు అయిపోయింది. నాకైతే మా అపార్ట్మెంట్లో సౌండ్స్ వినిపిస్తున్నాయి, గంటలు శబ్దాలు. అంటే ఒక్కొక్కరి ఇంట్లో పూజలు అవుతూ ఉన్నాయి. నేను అదే కుమార్కి చెప్తున్నాను, వాళ్ళ ఇంట్లో అయిపోయింది చూడు, వీళ్ళ ఇంట్లో అయిపోయింది చూడు అన్నట్టుగా. సో ఇంకా మేము కూడా అట్లీస్ట్ ఒక 8 o'clock 9 o'clock కన్నా పూజ స్టార్ట్ చేసేద్దాము అనుకుంటున్నాము. అందుకని ఇంకా హెల్ప్ తీసుకుంటున్నా. అండ్ ఇది ముక్కువాడ కూర్చోబెడతాం కదా, ఇక్కడ మాత్రం నేను ఎవరిదైనా హెల్ప్ తీసుకునే చేస్తాను. ఎందుకంటే పట్టుకుంటే ఈజీ అనమాట కట్టడము, అందుకనే హెల్ప్ తీసుకుంటాను ఇక్కడ. కుమారు పూజ గదిలో పూలు డెకరేట్ చేయడం కానీ, లేకంటే ఏదైనా పూజకి డెకరేషన్ చేయడం కానీ చాలా చక్కగా చేస్తాడు. అస్సలు నేను చెప్పే అవసరమే లేదనమాట. సో ఇది మాత్రం బాగా హెల్ప్ చేస్తాడు ఎవ్రీ టైమ్. అండ్ నాకైతే ఇక్కడ అమ్మవారికి అలా 2 సైడ్‌లోనూ బనానా లీవ్స్ పెట్టేసరికి ఎంత కళగా అనిపించిందో. రెడ్ కలర్‌కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. అదే చూసుకుంటూ ఉన్నాను. అండ్ ఏదో మిస్ అయింది అనుకుంటుంటే గాజులు మిస్ అయ్యాయి. సో అందుకనే అమ్మవారి చేతులకి గాజులు వేసేస్తున్నాను. ఇంకా తర్వాత అమ్మవారి ముందు కలశం అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు మేమేం కలశంకి ఏమేమి పెడతామో అన్నదైతే ఇక్కడ చూపిస్తాను మీకు. నేను కాల్ చేసి నేను పాపం కుమార్ ఇంకా నన్ను కొట్టాల్సి ఉంటుంది.
ఒకటో రెండో అంతే ఉన్నీలో వేసుకున్నాము తినేసి. బక్క అది పిన్ని వేసుకొని కాలేదు. ఇది లక్ష్మీ పండుగ, అసలేంటి లక్ష్మీ పండుగ అంటే సంవత్సరం కూడబెట్టిండే డబ్బులు. చిత్రాన్నం చూడు, ఉప్పు అయిందమ్మా చిత్రాన్నంకి, పర్వాలేదా? నువ్వు తిని చూడు కుమార్, వాళ్ళు వేసుకునే ఓపిక కూడా ఉంది.
ఇంట్లో పూజ అయిపోయాక మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక్కడ అందరూ పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళాము. ఆల్మోస్ట్ ఒక 10:30, 11 అట్లా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ లేట్ అయిపోయింది, అక్కడ లేట్ అయిపోయింది. అందుకని అలా లేట్ అయ్యి అక్క వాళ్ళ ఇంటికి లాస్ట్ వెళ్ళి అక్కడ తీసుకున్నాక ఇంకా ఆ రోజుకి అమ్మవారి పండుగ సంపూర్ణం అనైతే అనిపించింది. ఎందుకంటే మనకి ఉన్న దాంట్లో సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే ఇష్టం అనమాట. లేనిపోని హడావిడి చేయడం ఈ పండగకి అస్సలు నచ్చదు. సో, నాకు తెలిసినంత వరకు చేశాను. ఏదైనా తప్పులుంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు పండుగ అన్నది కూడా కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్‌తో వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్.